వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. ఈ 6 పనులు నిత్యం చేశారంటే మీ తలరాత మారిపోతుంది. మీకు రాజయోగం పడుతుంది. అదృష్టం మిమ్మల్ని వెంబడిస్తుంది. నిత్యం మనం చేసే చిన్న చిన్న పనుల వల్ల మనకు అదృష్టం వస్తుందంటే ఎవరైనా నమ్ముతారా? మీ తలరాతను మార్చే పనులు మనం నిత్యం ఎలాంటి పనులు చేయటం వల్ల మనకి అదృష్టం పడుతుంది, ఎలాంటివి చేయటం వల్ల దైవానుగ్రహం లభిస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. మనం చేసే కొన్ని చిన్న చిన్న పనులు మనకు అదృష్టాన్ని తీసుకువస్తాయి, మన తలరాతను మారుస్తాయి, జీవితాన్ని మారుస్తాయి. హిందూ మతంలో అనేక ఆచారాలు సానుకూల శక్తులను ఆహ్వానిస్తాయి, జీవితంలో పెద్ద మార్పులు తీసుకువస్తాయని చాలామంది నమ్ముతారు. మీ జీవితాన్ని మార్చడంలో సహాయపడే ఆ ముఖ్యమైన పనులు 6 ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటిని పాటించడం వల్ల అదృష్టం లభిస్తుంది, మీ తలరాత మారిపోతుంది. హిందువులు గోమాతను పవిత్రతకు ప్రతిరూపంగా భావిస్తారు, మాతృత్వానికి చిహ్నంగా చూస్తారు. ఆవులకు బెల్లం తినిపిస్తే అది మీ తలరాతను మార్చేందుకు సహాయపడుతుందని చెబుతున్నారు. ఇది దాతృత్వం చర్యగా పరిగణిస్తారు. క్రమం తప్పకుండా ఈ పని చేయటం వల్ల దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆవులు తమ పాలతో సమస్త ప్రాణులను పోషిస్తాయి. అటువంటి ఆవులకు బెల్లం తినిపిస్తే మీకు అదృష్టం కలుగుతుంది. ప్రతిరోజు కాసింత బెల్లం తీసుకువెళ్ళి ఆవుకు తినిపించడం వల్ల మీకు అదృష్టం లభిస్తుంది, సానుకూల శక్తులు వస్తాయి, ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. అలాగే ఆవులకి ప్రతిరోజు క్రమం తప్పకుండా బెల్లం తినిపించటం వల్ల మీరు ఏ జన్మలో చేసిన పాపాలు 7 జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. మీకు ఏవైనా దోషాలుంటే తొలగిపోతాయి. ఎందుకంటే ఆవులో సమస్త దేవతలు ఉంటారు. అంతటి ఆవుకు మనం ప్రతిరోజు బెల్లం తినిపించటం వల్ల మన జాతకంలో ఏవైనా దోషాలు, మనం ఏవైనా పాపాలు చేసింటే మనం ఆవుకు బెల్లం తినిపించటం వల్ల మనకి అదృష్టం కలుగుతుంది. మనకి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రకాశిస్తుంది. అంతటి ఆవులో సమస్త దేవతలు ఉంటారు కాబట్టి ఆవుకు బెల్లం తినిపించడం వల్ల 1,000,000 మంది దేవతలకు మనం బెల్లం నైవేద్యంగా సమర్పించిన ఫలితం మనకి లభిస్తుంది. అందుకే ఆవును ఎప్పటికీ తక్కువ అంచనా వేయొద్దు. ఆవును ఎవరు కర్రెత్తి కొట్టొద్దు. నిద్ర లేచిన వెంటనే మొదట మనం ఏమి చూస్తాము? మనం మొదట ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు చేతులలో ఉన్నాయి. అలాంటి మొబైల్ ఫోన్లు ఆన్ చేసి చూస్తూ ఉంటారు. అది తప్పు. నిద్ర లేచిన తర్వాత మీ అరచేతులు చూసుకోవాలి. మీ అరచేతుల్లో సంపద దేవతగా భావిస్తారు. లక్ష్మీదేవి అరచేతుల్లో నివసిస్తుందని దీని అర్థం. సృజనాత్మకత, తెలివితేటలు, జ్ఞానాన్ని సూచిస్తుంది. సరస్వతీదేవి చేతికి దిగువ భాగంలో నివసిస్తుందని చెప్తారు. అలాగే శ్రీకృష్ణుడు కూడా మన చేతుల్లో ఉంటాడని, అందుకే నిద్ర లేచిన వెంటనే అరచేతులు చూసుకోవాలని చెబుతారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే మనం మొదటగా మన అరచేతులు చూసి లక్ష్మీ, సరస్వతి, దుర్గా అని పెద్దగా మంత్రాలు పఠించాల్సిన అవసరం లేదు. అలాగే పెళ్ళైన స్త్రీలు మొదట మీ మంగళసూత్రాన్ని చూస్తూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధకే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని మంత్రాన్ని పఠిస్తూ ఆ మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటే మీ భర్తకి ఆ రోజు ఏవైనా గండాలుంటే తొలగిపోతాయి. అలాగే మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే, హిందూ మతంలో అత్యంత పవిత్రమైనదిగా తులసి మొక్కను భావిస్తారు. తులసి మొక్కను హిందూ మతంలో పవిత్రంగా భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఇది చాలా ముఖ్యమైనది. తులసి దగ్గర దీపం వెలిగించటం వల్ల మీ పరిసర ప్రాంతాలు శుద్ధి అవుతాయి, దైవశక్తి ప్రసరింపజేస్తుంది. మీకు మీ ఇంట్లో తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం పెట్టడం వల్ల దైవానుగ్రహం లభిస్తుందని నమ్మకం. దీపం నుంచి వచ్చే కాంతి చీకటిని, అజ్ఞానాన్ని తొలగిస్తుంది, జ్ఞానానికి మార్గాన్ని చూపిస్తుంది. నెయ్యి స్వచ్ఛమైన పదార్థాల్లో ఒకటి నెయ్యి. ఇంటి
చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక శక్తులను మెరుగుపరుస్తుంది నెయ్యి. అంతటి నెయ్యి దీపం మన పవిత్రమైన తులసి మొక్క దగ్గర వెలిగించటం వల్ల మన ఇంట్లో ఏవైనా నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండానే ఆ తులసి మొక్క పాజిటివ్ ఎనర్జీని మనకి పంపించి నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపిస్తుంది. ప్రతి హిందువుల ఇంటి ముందు ఖచ్చితంగా ఉండవలసిన మొక్క తులసి మొక్క. తులసి మొక్క దగ్గర ప్రతి ఒక్కరూ సాయంత్రం ఉదయం ఆవు నేతితో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే అన్నీ బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రసరింపజేస్తుంది. ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలని కోరుకుంటారు. పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి నిల్వ ఉంటుంది. ఆర్థిక సమస్యలు అసలే ఉండవు. ఇంట్లో వాళ్ళ పిల్లలు పెద్దల ఆరోగ్యాలు బాగా ఉంటాయి. అలా పిల్లలు పెద్దలు సంతోషంగా ఉంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి నిల్వ ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ఉండవలసిన మొక్క తులసి మొక్క. అయితే తులసి మొక్క మీరు పెట్టే ప్రదేశం శుభ్రంగా ఉండాలి. తులసి మొక్కకు ఆ తులసి మొక్క ఉండే ప్రదేశంలో చీపురు చెప్పులు ఈడ్చిన బట్టలు ఇలా వేయకుండా ఉంటే లక్ష్మీదేవి స్వయంగా మన ఇంట్లో నివసిస్తుందని అర్థం చేసుకోవాలి. తులసి మొక్క ముందు ఆవునేతి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని, అదృష్టం మీకు సొంతమవుతుందని పండితులు చెప్తున్నారు. అలాగే ఉదయాన్నే మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు శంఖం పూజ గదిలో తప్పనిసరిగా ఉండాలి. ఉదయాన్నే పూజ సమయంలో శంఖం ఊదటం మతపరంగా అనుసరించే ముఖ్యమైన ఆచారం. శంఖం వల్ల వచ్చే శబ్దం శుభప్రదంగా ప్రకటిస్తారు. ఇల్లు శుద్ధి అవ్వడంతో పాటు ఏదైనా ప్రతికూల శక్తులు దుష్ట శక్తులు ఉంటే ఇంట్లో అవి తొలగిపోవాలంటే ఖచ్చితంగా శంఖం ఊదాలి. ఏ ఇంట్లో అయితే శంఖం ఉంటుందో ఆ ఇంట్లో సాక్షాత్ విష్ణుమూర్తి లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటారు. దీని నుంచి వచ్చే శబ్దం పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. ఇంటి చుట్టూ రక్షణ కవచంలా సృష్టిస్తుంది. చాలామంది ఇళ్లల్లో శంఖం అనేది ఉండదు. అయితే శంఖం ఉన్న ఇల్లు చాలా పవిత్రంగా, ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా, ఆ శంఖం ఉన్న ఇంట్లో ఎక్కువగా దైవానుగ్రహం లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందని పండితులు చెప్తున్నారు. అయితే ప్రతి ఒక్కరి ఇళ్లల్లో శంఖం ఉంటుందని ఎవరు చెప్పరు. శంఖం ఉంటే ప్రతిరోజు ఉదయాన్నే శంఖం ఊదటం వల్ల దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది మీ ఇంట్లో. అయితే మనం ఆచరించాల్సిన మరొక ఆచారం ఏదైనా ఉందంటే వంట చేసేటప్పుడు ఆహారం వండినప్పుడు మొదటగా దేవుడికి సమర్పించాలి. వంట చేసేటప్పుడు మహిళ శుచిగా తలంటు స్నానం చేసి వంట చేయాలి. వంటగదిలోకి వచ్చిన మొదటిగా అన్నం చేసినప్పుడు మనం వండిన ఏ పదార్థాన్నైనా దేవుడికి సమర్పిస్తే చాలా మంచిది. మొదటిగా మనం వండిన ఆహారాన్ని దేవుడికి పెట్టడం వల్ల దేవుని ఆశీర్వాదాలు లభిస్తాయి. దేవుడు మనకి ఇచ్చిన ప్రతిదాన్ని కృతజ్ఞతలు చెప్పడానికి ఇది మరొక మార్గమని, అలాగే ఆహారాన్ని ఎప్పుడు వృధా చేయకూడదని ఇలా పెట్టడం వల్ల మీకు దైవానుగ్రహంతో పాటు అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు. మనం నిత్యం చేసే పనుల్లో చివరి పని 6వ పని. పూజలో ముఖ్యమైన వస్తువు కర్పూరం. దీని నుంచి వచ్చే సువాసన పరిసరాలను శుద్ధి చేస్తుందని నమ్ముతారు. అందుకే కర్పూరాన్ని వెలిగించి ఇంటి చుట్టూ దీపం వేయటం వల్ల ఇంట్లోని వాతావరణం శుభ్రపడుతుంది. ఇంట్లో పూజలో కర్పూర హారతి సమర్పిస్తే పూజ పూర్తవుతుంది అంటారు. అలాగే ఇంట్లో కర్పూర హారతి ఇవ్వటం వల్ల ఆ పొగకి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రకాశిస్తుంది. లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది.